పోద్దన్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. దాని గురించి ఏమైనా చర్చించారా మీరు? మీరు 51.72 లెవెల్కి వాటర్ నింపడానికి వీల్లేదు, పోలవరంలో ప్రాజెక్టు పూర్తి కావడానికి వీల్లేదు అని తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రభుత్వం పూర్వం వాదించింది. అవునా కదా? దాని గురించి ఏమైనా మాట్లాడారా? ఇన్ని వివాదాలుంటే ఏ వివాదం గురించి మాట్లాడుకోకుండా ఏంటంటే అదిదో మొత్తుపా డార్కోనే డ్రగ్స్ గురించి మాట్లాడాం. డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఇంతమంది వెళ్ళాలా? వాటి ఇది జోక్ చేస్తున్నారు. డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఇంతమంది వెళ్ళాలా? అక్కడ మాట్లాడాలా? ఏంటిది నాకు అర్థం కాల. ఏది దొరక్క దాన్ని ముందుకు తీసుకొచ్చారు, అంతే సింపుల్. ఆ పూటకి అది ముందుకు తీసుకొచ్చారు, అసలు విషయాలు చెప్పుకోకుండా. సింగర్ అద్దెకి వెళ్ళాడు, వచ్చాడు అన్న సామెతగా వెళ్ళారు, వచ్చారు. ఏం జరిగిందంటే ఎవడో మాట్లాడ్డా, తుస్ సీక్రెట్ రహస్యంగా పెట్టుకోండి. ఎవరు మాట ఏంటిది? నో 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 ఇక్కడ అక్కడ మీకు మనవి చేస్తున్నా, నాగార్జున సాగర్లో రైట్ కెనాల్కి అంటే మన వైపుకి నీళ్లు వదలాలి అంటే ఏం చేయాలంటే ప్రొసీజరు, ఇంతకుముందు ఉన్న ప్రొసీజరు. తెలంగాణ వాళ్ళ దగ్గర తాళాలు ఉంటాయి, మనం తెలంగాణ వాళ్ళని అడగాలి, తెలంగాణ వాళ్ళు వచ్చి తాళాలు తీయాలి. తాళాలు తీస్తే అప్పుడు రైట్ కెనాల్కి నీళ్లు వదులుతాం. అంటే మన భాగంలో ఉన్నటువంటి మన రైట్ కెనాల్కి నీళ్లు వదలాలి అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. వాళ్ళ వైపు ఉన్న కెనాల్కి నీళ్లు వదలాలంటే మన పర్మిషన్ అవసరంలా. ఇది అక్కడ ఉన్న ఒరిజినల్ సిచ్యుయేషన్. అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకో, నాగార్జున సాగర్లో సగభాగం మనది, సగభాగం వాళ్ళది. మధ్య గీస్తే దాన్ని అలా ఉన్నదాన్ని అలాగే ఉంది. ఎందువల్ల ఉంది? చంద్రబాబు నాయుడు గారు అడగలేక, డిమాండ్ చేయలేక. మీకు గుర్తుందా, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒకసారి పోలీసులు ఇలాగే వెళ్ళారు యాక్షన్కి వెళ్తే మన వెనక్కి తిరిగి వచ్చారు. యాక్షన్కి వెళ్ళంగానే చంద్రబాబు నాయుడు గారి ఫోన్ వచ్చింది, నువ్వు ఆ యాక్షన్ చేశావా, ఓటుకు నోటు కేసులో నువ్వు ముద్దాయి అవుతావు అని. వచ్చేయండి అన్నాడు. ఇది నా ఆరోపణ. వచ్చేశారు. కానీ మేము అదును చూసి మేము వెళ్ళి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వీ హ్యాండ్ ఓవర్ దట్ ప్లేస్. అప్పుడు కేంద్ర హోంశాఖ ఇంటర్ఫియర్ అయ్యింది. మీరు పోలీసులు ఆ పోలీసులు కొట్టుకోవడం బాగోలేదు, మేము సెంట్రల్ ఫోర్స్ని పెడతాం, ఆ సమస్యను మేము పరిష్కరిస్తాం అంటే సెంట్రల్ ఫోర్స్కి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నాగార్జున సాగర్లో సెంట్రల్ ఫోర్స్ ఉంటుంది. అంతకు ముందు తెలంగాణ ఫోర్స్ ఉండేది మన వైపున కూడా. ఇప్పుడు సెంట్రల్ ఫోర్స్ వచ్చింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనకి తాళాలు కావాలి అంటే తెలంగాణ అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అడిగి తాళాలు తీసుకుంటాం. ఇది మధ్యవర్తి. ఇది ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. ఈ సమస్య ఏమైనా డిస్కస్ చేశామా పరిష్కారానికి? అది లేదు. ఏం చేశామంటే ఏమి లేదు. డ్రగ్స్ గురించి మాట్లాడాం. డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఇంతమంది ఎందుకు వెళ్ళాలి ప్రగతి భవన్కి, ఎందుకు భోజనం చేయాలి, అక్కడ గందరగోళం చేయాలి, ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకోవాలి, ఏంది ఇది అంత పెద్ద సమస్య ఇది? సో దే ఆర్ ప్లేయింగ్ ఎ డ్రామా. ఏదో ఉంది, ఎక్కడో ఏదో ఉంది అనేటువంటి భావన కలుగుతున్న మాట వాస్తవం. దీనికి మరొక్కసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, తక్షణమే సమాధానం చెప్పండి. చెప్పకపోతే మీరు అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఒక విషయం, రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారి అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాడు కదా, రాజశేఖర రెడ్డి గారు నాకు బాగా మిత్రుడు అని. సో రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఎవరైనా జరుపుకోవచ్చు, వర్ధంతిని ఎవరైనా జరుపుకోవచ్చు, ఎవరైనా దండ వేయచ్చు దివంగత రాజశేఖర రెడ్డి గారికి, అభిమానులు పెంచు. ఒకటి మాత్రం వాస్తవం, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాజశేఖర రెడ్డి గారి చితి మంటల నుంచి ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ, అనివార్యమైన పరిస్థితిలో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇది మాత్రం చెప్పదలుచుకున్నా. ఓకే.
ఉద్యమాలు అవసరం, మనం చూద్దాం, విల్ సీ. 5 గ్రామాలని, నేను ఇంకోటి చెప్తున్నా, 5 గ్రామాలని కానీ 7 మండలాలను కానీ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు అంటే అర్థం ఏంటి? విభజన చట్టాన్ని మళ్ళా సవరించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, మీకన్నా నాకన్నా ఎక్కువ. విభజన చట్టాన్ని మళ్ళా సవరించే పరిస్థితులు తీసుకురాగలుగుతాడా చంద్రబాబు నాయుడు గారు? ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా అసలు ముందు వాళ్ళు సమాధానం చెప్పలేమండి. వీల్ ప్లాన్ ఇట్. ఒకటి మాత్రం వాస్తవం, 7 మండలాల నుంచి ఏ మాత్రం అటు పంపించినా, ముప్పు గ్రామాలు అవన్నీ కూడా ముప్పుకు గురై పంపించినా డిస్ప్యూట్ విల్ రైజ్. పోలవరం ముందుకు వెళ్ళదు. ఇప్పటికే ఒరిస్సా, ఛత్తీస్గఢ్తో మనం ఇబ్బంది పడుతున్నాం. చాలా అంశాలు ఉన్నాయి. అన్నిటికన్నా మించినటువంటి అంశాలు జల వివాదాలు. పోలవరం వివాదం ఉంది, ఎందుకంటే 51.72 వెళ్తే మా భద్రాచలం మునిగిపోద్ది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అలాగే తెలంగాణకు మన శ్రీశైలానికి సంబంధించి ఇష్యూ ఉంది. పోతిరెడ్డిపాడుకు నీళ్లు వెళ్ళకోకుండా వాళ్ళు జల విద్యుత్తుకు వదిలేస్తున్నారు. అవసరం లేకపోతే జల విద్యుత్తుకు వదిలేస్తున్నారు. వాళ్ళకి విద్యుత్ సరఫరా కోసం లెవెల్ రానియట్లేదు. ఇలాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. మ్యూచువల్గా సెటిల్ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి, తప్పలేదు. ఇవేం మాట్లాడుకోకుండా తిరుపతిలో వాటా ఇద్దామా వద్దా, కోస్ట్లో వాటా ఇద్దామా వద్దా, పోలవరంకి వచ్చినటువంటి 7 మండలాల్లో కొన్ని గ్రామాలు ఇచ్చేద్దాం వద్దా, ఈ చర్చ జరుగుతుందంటే కొద్ది భయం వేస్తున్నటువంటి అంశం ఇది. ఆందోళన చెందవలసినటువంటి అంశం ఇది. ముఖ్యంగా తెలుగు రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి అంశాలు ఇవి. వీటికి యూ హ్యావ్ టు గివ్ ఏ క్లారిఫికేషన్. ఇవ్వకపోతే తప్పు చేసిన వాళ్ళు అవుతారు, అంతే. రైట్.